హలో అందరికీ. మదర్స్ డేకి ఒక వ్లాగ్ చేశాను, అందరు చూసే ఉంటారుగా. ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్ వ్లాగ్ చూస్తూ ఉండండి. ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా సేమ్ పార్క్ అంటే సెస్క్యూ సెంటీనియల్ స్టేట్ పార్క్లోనే చేశాం. ఈసారి ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ సిస్టర్స్ ప్లాన్ చేసి ఫాదర్స్ని ఎంటర్టైన్ చేశారు. చాలా ఎండగా ఉంది, టెంట్ వేశారుగా, అదే మా స్పాట్. ఇప్పుడే అందరూ గ్యాదర్ అయ్యారు. అసలైన ఫన్ మొదలైంది. ముందుగా ఫాదర్స్ అందరినీ కూర్చోమని ఈరోజు కార్యక్రమం ఎలా ఉండబోతుందో అని ఒక సిస్టర్ ఇంగ్లీష్లో వివరించారు. So after the 3 games, we are going to have okay. So all the ladies will be the audience, and one of the games even ladies will be playing with the dads. I mean, moms and dads. ఫాదర్స్ ఏమో ఆట పట్టించడానికి తెలుగులో కూడా వివరించండి అని అంటే మరో సిస్టర్ తెలుగులో వివరిస్తుండగా కాసేపు అందరం నవ్వుకున్నాం. విని మీరు కూడా నవ్వండి. ఇలా సరదాగా మొదలయ్యింది ఫాదర్స్ డే సెలబ్రేషన్. ముందుగా ఫాదర్స్ అందరికీ కొత్త ప్లెయిన్ టీషర్ట్స్ ఇస్తాము. దాని మీద మీ పిల్లలు మీ గురించి ఏమనుకుంటున్నారో అది వాళ్ళు వ్రాయాలి అని చెప్పి టీషర్ట్స్ని పంచారు. పంచిన తర్వాత పిల్లలు మార్కర్స్ తీసుకుని వ్రాయడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ నాన్నని ఎంత ప్రేమిస్తున్నారో, ఏమి అనుకుంటున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో తమ తండ్రుల గురించి పిల్లలకు ఎలాంటి అభిప్రాయం ఉంది అని గూగుల్ని అడిగాను. దానికి సమాధానంగా ఇటీవల పరిశోధన మరియు సర్వేల ఆధారంగా నేడు తమ తండ్రుల గురించి పిల్లల అభిప్రాయాలు సంబంధం యొక్క నాణ్యత మరియు వారి జీవితంలో తండ్రి నిశ్చితార్థం ద్వారా రూపొందించబడ్డాయి అని వివరిస్తూ, మొదటిగా మంచి సహకారం అంటే ఎప్పుడైతే తండ్రులు పిల్లల జీవితంలో సహకరిస్తూ వారితో సమయం గడుపుతారో అలాంటి తండ్రులను పిల్లలు అభినందిస్తారంట. రెండవదిగా భావోద్వేగ మద్దతు అనగా పిల్లల అభిప్రాయాలను విని అర్థం చేసుకుని సరైన మార్గంలో నడిపిస్తారో అలాంటి తండ్రులకు పిల్లలు విలువను ఇస్తారంట. మూడవదిగా మంచి వ్యక్తిత్వం. ఏ తండ్రి అయితే కష్టపడి కనికరం చూపిస్తూ నిజాయితీగా ఉండి ఇతరులను గౌరవిస్తారో అటువంటి తండ్రులను పిల్లలు మెచ్చుకుంటారంట. కానీ కొంతమంది పిల్లలు తమ తండ్రులు తమతో ఎక్కువగా ఉండాలనే కోరికను వ్యక్తం చేస్తారు. బిజీ వర్క్ షెడ్యూల్స్ లేదా ఇతర కట్టుబాట్లు ముఖ్యమైన క్షణాలను కోల్పోయే భావాలకు దారి తీయవచ్చు అని పరిశోధకులు అంటున్నారు. కొంతమంది తండ్రులు సాంప్రదాయకంగా ఉండి వారి భావాలను వ్యక్తపరచకుండా ఉన్నప్పుడు పిల్లలు వారి వ్యక్తిగత భావాలు చెప్పడానికి కష్టంగా భావిస్తారట. చివరిగా ప్రతికూల ప్రవర్తనలు అంటే ప్రతి విషయాన్ని వాదిస్తూ నిర్లక్ష్యం చూపిస్తూ పిల్లలను తిడుతూ ఉన్నప్పుడు తండ్రులు వారి పిల్లల అభిప్రాయాలు మరియు శ్రేయస్సుపై ప్రభావాన్ని చూపుతారంట. ఇదండి గూగుల్ నాకు చెప్పింది. దీన్ని బట్టి పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. మరో ఎంటర్టైన్మెంట్ చూద్దాం రండి. ఒక చిన్న రీల్ చేద్దామని ఒక డైరెక్టర్ గారు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫిలిం డైరెక్టర్ కాదండు, ఈ బ్రదర్ కూడా ఒక ఫాదరే. ఇది జస్ట్ ఫన్ అండ్ మెమరీ క్రియేట్ చేయడానికి చేశారు. దీని తర్వాత ప్రార్థన చేసుకుని మా మధ్య ఉన్నారని నీకు స్తోత్రం చెల్లించిన ఆయన కార్యక్రమం అంతట్లో మీకు నాయన నేను ధ్యానించి నిన్నే మాతో ఉండి మమ్మల్ని నడిపించగలని ప్రతి ఒక్క తండ్రిని వాళ్ళకి ఇచ్చినటువంటి బిడ్డను కుటుంబాన్ని దీవించి నాయన మరి ఎంతోమంది నాయన మరి
ప్రార్థన అయ్యాక ఫాదర్స్ అందరూ కలిసి కేక్ కటింగ్ చేశారు. ఈ కేక్ కటింగ్ తర్వాత ఇంట్లోనే వండుకుని తీసుకొచ్చిన స్నాక్స్ని తిన్నాం. దాని తర్వాత ఫాదర్స్కి యూత్ పిల్లలు గేమ్స్ కండక్ట్ చేశారు. చూసేద్దాం రండి. ఇలా ఫాదర్స్ అందరూ ఆడుతుంటే పిల్లలు మరో ప్రక్క ఆడుతూ కొంతమంది పార్క్ను ఎక్స్ప్లోర్ చేస్తూ సమయాన్ని గడిపారు. ఫాదర్స్ డే స్పెషల్గా చాలామంది ఫ్యామిలీస్గా వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మీరు ఫాదర్స్ ఆడుతున్న ఆటలు చూస్తుండగా నాన్న గురించి ఎందరో అనుభవాలతో రాసిన కోట్స్ మీకు గుర్తు చేస్తాను. మనం పుట్టిన నాటి నుండి తిరిగి పెద్దయ్యే వరకు మనల్ని తన భుజాలపై మోస్తూ ఈ లోకాన్ని మొట్టమొదటిగా చూపించేది నాన్న. నాన్న మాటల్లో కఠినత్వం ఉన్నా మనసులో అంతా ప్రేమే నిండి ఉంటుంది. ఆ కోపంలో బాధ్యత ఉంటుంది. అనుక్షణం బిడ్డ గురించే ఆలోచనలు ఉంటాయి. పిల్లల గెలుపును చూసి లోపలే ఆనందపడే వ్యక్తి నాన్న. నానంటే ఒక చెట్టు లాంటి వాడు. తాను రాళ్ళు దెబ్బలు తింటున్న పిల్లలకి తియ్యటి పండ్లు ఇచ్చే వ్యక్తి నాన్న. గెలిచినప్పుడు 10 మందికి చెప్పుకునే వ్యక్తి. ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని ఓదార్చే వ్యక్తి నాన్న. నాన్న నిస్వార్థంగా పిల్లల విజయం కొరకు తప్పిస్తాడు. అతడు చేసిన త్యాగాలు, మోసిన బాధ్యతల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. జీవితంలో పిల్లల్ని ముందుకు నడిపించి తాను మాత్రం వెనుక ఉండిపోతాడు నాన్న. అలా పిల్లలకు చేయూతగా ఉండడమే ఏ తండ్రికైనా సంతోషం. మనలో జీవితాన్ని నింపి అల్లారు ముద్దుగా పెంచి మన లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మనకు గమ్యం చూపేది నాన్న. ఇలా నాన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫాదర్స్ మరో ఆటను ప్రారంభించారు. ఈలోపు సిస్టర్స్ చూడండి, హాట్ సన్లో కబుర్లతో చిల్ అవుతున్నారు. మా సిస్టర్స్కి ఒక హాయ్ చెప్పండి. బాగుంది. చివరిగా అందరం కలిసి తంబోలా ఆడాం. ఒక్కొక్కరు $1 ఇచ్చి ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేశాక ఆటను ప్రారంభించాం. Okay, 20. How do you merge the? This is vertical. చూసారా అందరూ ఎంత సీరియస్గా ఆడుతున్నారో. ఈ ఆట సరదాగా 4 రౌండ్లు ఆడాము. 4 గెలిచారు. ఈ విధంగా ఆటలతో ఫాదర్స్ని ఎంటర్టైన్ చేసి చివరిలో గ్రూప్ పిక్చర్ తీసుకుని ప్రార్థనతో ఫాదర్స్ డే సెలబ్రేషన్ ముగించాం. మదర్స్ డే వ్లాగ్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఈ వీడియోను చూస్తున్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మరో వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.